ఏలూరి సాంబశివరావు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేత. హ్యాట్రిక్ విజయంతో మంచి ఊపు మీదున్న ఏలూరి హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోయే స్వభావం ఉన్న నేతల్లో ముందు వరుసలో ఉంటారు. మీడియాలో హడావిడి ఉండదు, సోషల్ మీడియాలో అనవసర రచ్చ ఉండదు. వృత్తి ప్రవృత్తి రాజకీయమే అన్నట్టుంటుంది ఏలూరి శైలి. వైసీపీ హయాంలో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా సరే తలవంచని నాయకుడిగా నిలిచిన ఏలూరి ఇప్పుడు పర్చూరులో తన బ్రాండ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యాపారపరంగా రాజకీయపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఏలూరి పార్టీ నేతలను సమన్వయం చేసుకుని ప్రకాశం జిల్లా టీడీపీకి కంచు కోట అని నిరూపించుకున్నారు. పార్టీలో అసంతృప్తులు ఉన్నా సరే జిల్లా తలనొప్పులు దాదాపు అధినేత వరకు వెళ్లకుండా చక్కబెట్టి జిల్లాలో మరోసారి పసుపు జెండా రెపరెపలు ఆడడానికి తన వంతు సహకారం అందించారు. ఏలూరిని ఎదుర్కోవడానికి జగన్ ఎంతమందిని ప్రయోగించినా టీ కప్పులో తుఫాను మాదిరిగానే ఆయా నేతల ప్రభావం ఉండేది. కులాల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేసినా, నియోజకవర్గంలో సంస్కరణల పేరుతో కొత్త నేతలను దింపినా ఏలూరు ముందు నిలబడలేక సైలెంట్ అయిపోయారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా సరే పదవుల కోసం ఆరాటపడని నేతగా ఏలూరికి గుర్తింపుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కూడా మంత్రి పదవి కావాలనే పట్టుదలకు పోలేదు ఏలూరి. అలాగే రాజకీయ వైరాలకు, వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండే ఏలూరి తనను వేధించిన వాళ్ల విషయంలో కూడా సైలెంట్గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అటు కార్యకర్తలకు, క్షేత్రస్థాయి నాయకత్వానికి అందుబాటులో ఉంటూ పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేస్తూ సాగుతున్నారు ఏలూరి.